మన ఇంట్లో ఎన్ని కార్లు ఉన్నా లేకపోతే మీరు లక్షలు పెట్టి స్పోర్ట్స్ బైకులు కొన్నా కానీ ప్రతి ఒక్కళ్ళు ఒక స్కూటర్ అయితే ఇంట్లో ఉంచుకుంటారు. ఎందుకంటే మనం రోజు చేసే పనులకి స్కూటర్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఆ స్కూటర్ కేటగిరీలో ఇప్పుడు కొత్త స్కూటర్ మార్కెట్లోకి వచ్చింది. హీరో నుంచి హీరో కా స్కూటర్ కా హీరో అనే ట్యాగ్ లైన్తో. దీని పేరు వచ్చేసరికి హీరో డెస్టినీ 125. మ్యూజికల్గా ఏమైనా ట్రై చేద్దామా? కొంచెం రిలీఫ్ ఉంటుంది. డెఫినెట్లీ. ఈ స్కూటర్ మొత్తం మీకు 3 మోడల్స్లో వస్తుంది. ఫస్ట్ మోడల్ వచ్చేసరికి VX. దీని ప్రైస్ వచ్చేసరికి 82,192 రూపాయలు. అండ్ ZX ఉంటుంది నెక్స్ట్ మోడల్. అది వచ్చేసరికి ప్రైస్ 91,042 రూపాయలు. నెక్స్ట్ ZX ప్లస్ ఉంటుంది 92,042 రూపాయలు. ఇప్పుడు నేను చెప్పినవి ఎక్స్ షోరూమ్ ప్రైజెస్. ఆన్ రోడ్ ప్రైస్ మీకు మీ సిటీ బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ 3 మోడల్స్ మధ్య డిఫరెన్స్ నేను లాస్ట్ లో చెప్తాను. ప్రజెంట్ నా దగ్గర ఉంది టాప్ మోడల్ ZX ప్లస్. ఒకసారి మనం దీని కంప్లీట్ ఫిజికల్ ఓవర్ చూద్దాం. ఈ బైక్ మనకి నియో రెట్రో డిజైన్ తో వస్తుంది. ఇది వైట్ అండ్ కాపర్ ఫినిష్ లో వస్తుంది అండ్ బ్లాక్ అండ్ కాపర్ ఫినిష్ కూడా ఉంటుంది. సో ఈ కాపర్ యాక్సెంట్స్ ఏది మీకు కనిపిస్తున్నాయో సో ఇది మీకు టాప్ మోడల్ లో వస్తుంది. ZX ప్లస్ లో అయితే వస్తాయి అండ్ ఇది మీకు లుక్ ని ఎలివేట్ చేస్తున్నాయి. సో మీరు బైక్ మొత్తం చూడండి, సేమ్ ఇవే కలర్ కాంబినేషన్ లో మీకు కనిపిస్తూ ఉంటుంది. లుక్ వైజ్ అయితే మాత్రం ఫస్ట్ ఇంప్రెషన్ మీకు కళ్ళకి అయితే నచ్చుతుంది. నెక్స్ట్ ఇంకా ఇక్కడ చాలా బ్యాడ్జెస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఇక్కడ మనకి హీరో లోగో ఉంది. ఇక్కడ మీకు ప్రోగ్రామ్డ్ FI అని చెప్పేసి ఉంది. ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ తో వస్తుంది. ఇది ఫ్రంట్ రైట్ సైడ్ మనకి i3s స్టిక్కర్ కనిపిస్తుంది. i3s అంటే ఐడియల్ స్టార్ట్ స్టాప్ సిస్టమ్. సో ఇది మీకు ట్రాఫిక్ లో ఉపయోగపడుతుంది. కార్స్ లో మనం చూస్తుంటాం కదా, రెడ్ లైట్ పడినప్పుడు ఆటోమేటిక్ గా ఇంజన్ స్టాప్ అయిపోతుంది అండ్ మళ్ళీ మీరు ఆ గ్రీన్ లైట్ పడినప్పుడు ఇంజన్ స్టార్ట్ చేసుకుని వెళ్ళొచ్చు. సో ఇది స్కూటర్ లో ఇంకొక అడ్వాంటేజ్, మీకు దీనివల్ల మైలేజ్ కూడా పెరుగుతుంది. అండ్ 2 సైడ్స్ మీకు డెస్టినీ 125 X-Tech అని చెప్పేసి బ్యాడ్జింగ్ కనిపిస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా మీకు హీరో లోగో కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ మీకు టైల్ ల్యాంప్ ఉంది కదా, ఇది కూడా మీకు హెచ్ షేప్ లో అయితే ఉంటుంది. వాళ్ళ లోగోని ఇండికేషన్ అన్నమాట, హెచ్ కాబట్టి, హీరో కాబట్టి. బ్యాక్ సైడ్ మీకు టర్న్ ఇండికేటర్స్ హాలోజన్ తో వస్తున్నాయి. ఫ్రంట్ లైట్స్ విషయానికి వస్తే ఫ్రంట్ మీకు టర్న్ ఇండికేటర్స్ హాలోజన్ తోనే వస్తున్నాయి. కాకపోతే హెడ్ లైట్ వచ్చేసరికి మీకు ఇది ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ తో వస్తుంది. ఆ ప్రైస్ లో మనం ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ అయితే చూడడం, ఇది ఫస్ట్ బైక్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ తీసుకొస్తుంది ఆ ప్రైస్ సెగ్మెంట్ లో. అండ్ DRLs కూడా ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు మీకు LED DRLs కూడా ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. దీని బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంటుంది. ఈ ఫ్రంట్ మడ్ గార్డ్ ఉంది కదా, ఇది మీకు మెటల్ ఫినిష్ లో వస్తుంది. ఇది వచ్చేసరికి మీకు ఫైబర్. అండ్ బ్యాక్ సైడ్ ఈ పార్ట్ ఉంది కదా, ఇది మొత్తం మెటల్ ఫినిష్ లో వస్తుంది. మెటల్ ఫైబర్ కాంబినేషన్ లో దీన్ని అయితే తయారు చేశారు. దీనిలో మీకు టైర్స్ చూడొచ్చు. టైర్స్ మీకు 12 ఇంచ్ టైర్స్. ఇవి ఫ్రంట్ వచ్చేసరికి 90/90 ప్రొఫైల్ అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి 100/80. వీల్స్ చూడొచ్చు మీకు డైమండ్ కట్ అలాయ్ వీల్స్. ఇవి డిస్క్ ఫ్రంట్ మీకు ఉంటుంది 190mm డిస్క్ ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి డ్రమ్ బైక్. అండ్ ఇక్కడ మీకు క్యాలిపర్స్ వచ్చేసరికి బైబ్రేక్ క్యాలిపర్స్ తో వస్తుంది. నెక్స్ట్ ఇంకా ఇక్కడ మీరు స్విచెస్ గురించి మాట్లాడుకుంటే మనకి i3s స్విచ్ అయితే ఉంది. దీన్ని మీరు ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం ఇది. అండ్ ఇక్కడ నుంచి మీరు లైట్ అయితే కంట్రోల్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసరికి ఇంజన్ స్టార్ట్ బటన్. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి హై బీమ్, లో బీమ్, పాస్ స్విచ్ ఇది. అండ్ ఇది వచ్చేసరికి ఇండికేటర్ కి అండ్ దాని కింద హారన్. దీనిలో మనకి ఆటో క్యాన్సిల్ వింకర్స్ కూడా ఉంటాయి. మీరు సిగ్నల్ వేసిన తర్వాత మర్చిపోయారు అనుకోండి ఆఫ్ చేయడం, అదే కొన్ని సెకండ్ల తర్వాత ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా స్టోరేజ్ విషయానికి వస్తే ఇక్కడ మీకు ఒక గ్లో బాక్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు ఇలా బాటిల్ హోల్డర్ లాగా ఉంది. ఇది ఇలా పెట్టుకుంటే మీరు ఒక బాటిల్ పెట్టుకోవచ్చు. ఒక 1 లీటర్ బాటిల్ అయితే మీరు ఈజీగా క్యారీ చేయొచ్చు. దానిపైన మీకు ఒక USB టైప్ ఏ పోర్ట్ అయితే ఉంది. ఇక్కడ నుంచి మీరు ఏదైనా డివైస్ ఛార్జింగ్ పెట్టవచ్చు. ఒకసారి చూద్దాం ఇది పనిచేస్తున్నాము. అండ్ ఫోన్ని మీరు దీనిలో కూడా పెట్టేయచ్చు. సో ఫోన్ హోల్డర్లో కూడా ఉపయోగపడుతుంది అది. అండ్ ఇక్కడ మనకు ఒక హుక్ కూడా ఇచ్చారు. ఇక్కడ మీరు ఏదన్నా లగేజ్ క్యారీ చేయాలనుకుంటే క్యారీ చేయొచ్చు. కవర్స్ ఇట్లాంటివి 3 kgs వరకు ఇది మోయగలదు. అండ్ బూట్ స్పేస్ ఒకసారి చూద్దాం. సీట్ మనం ఓపెన్ చేస్తే ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా ఉంది ఇక్కడ అండ్ టూల్ కిట్ ఉంది. అండ్ ఇక్కడ మనకి లైట్ కూడా ఉంది. బూట్ పెద్దగానే ఉంది. ఒక హెల్మెట్ అయితే దీనిలో మీరు పెట్టుకొని వెళ్ళొచ్చు. పెట్రోల్ మనం ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి పోయించుకోవచ్చు. పెట్రోల్ ఓపెన్ చేయాలంటే క్యాప్ ఇలా ఓపెన్ చేయాలి. కెపాసిటీ వచ్చేసరికి దీనికి 5.3 లీటర్స్తో వస్తుంది. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మొత్తం మనకి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్తో వస్తుంది. ఇక్కడ స్పీడోమీటర్ కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ మనకి ఫ్యూయల్ ఎంత ఉందో కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఆడోమీటర్ రీడింగ్ కూడా కనిపిస్తుంది. 39 కిలోమీటర్స్ మనం తిరిగింది ఇది. అండ్ టైం కనిపిస్తుంది. అండ్ బాటంలో కొన్ని ఇండికేషన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ సైడ్ స్టాండ్ ఇండికేట్ చేస్తుంది. మీకు సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ అయితే ఉంటుంది. రెడ్ కలర్లో కనిపిస్తుంది. ప్రజెంట్ సైడ్ స్టాండ్ వేస్తుంది కాబట్టి. అండ్ లో ఫ్యూయల్ కానివ్వండి, లైట్స్, i3sకి ఇంజన్ మాల్ ఫంక్షన్, ఇవన్నీ మనకి ఇండికేషన్స్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. ఇక మనకి 2 బటన్స్ ఉన్నాయి. ఈ మోడ్ బటన్ వచ్చేసరికి మీరు దీన్ని ప్రెస్ చేస్తుంటే ఇక్కడ మనకి ఈ డీటెయిల్స్ మారుతుంటాయి. ఇప్పుడు ట్రిప్ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి, ఎంత తిరిగాం అండ్ ఎంత యావరేజ్ వచ్చింది ఇక్కడ మీకు కనిపిస్తుంది. ప్రజెంట్ కొత్త బైక్ కాబట్టి యావరేజ్ ఏం కనిపించట్లేదు ఇది. అండ్ రేంజ్ కనిపిస్తుంది. ఉన్న ఫ్యూయల్తో మనం 215 కిలోమీటర్స్ వరకు వెళ్ళొచ్చు. అండ్ ఒకసారి మనం ఈ బటన్ లాంగ్ ప్రెస్ పట్టుకున్నాం అనుకోండి, స్క్రీన్ బ్రైట్నెస్ మనం అడ్జస్ట్ చేయొచ్చు. ప్రజెంట్ 100 ఉంది. దీన్ని తగ్గించాలనుకుంటే ఎస్ బటన్ ఉంది కదా, దీన్ని మీరు ప్రెస్ చేశారనుకోండి
బ్రైట్నెస్ మీరు తగ్గించుకోవచ్చు. ఈ సెలెక్ట్ బటన్ మీరు ట్రిప్ని రీసెట్ చేయడానికి కూడా యూస్ చేయొచ్చు. లాంగ్ ప్రెస్ చేస్తే మీకు ట్రిప్ 0 అయిపోతుంది. దీనిలో మీకు బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంటుంది. టర్న్ బై టర్న్ నావిగేషన్ కూడా దీనిలో మీరు చూసుకోవచ్చు. అండ్ దీని వీల్ బేస్ కూడా పెంచారు లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే. ఇప్పుడు దీని వీల్ బేస్ వచ్చేసరికి 1305 mm వీల్ బేస్తో వస్తుంది. అండ్ సీట్ కూడా మీకు లాంగ్ సీట్ వస్తుంది. 785 mm లాంగ్ ఉంటుంది. మీరు ఈజీగా ముగ్గురైతే పడతారు, ఫ్యామిలీ వెళ్తారు కదా, అందుకని కొద్దిగా సీట్ కూడా పొడుగ్గా ఇచ్చారు. ఒకసారి విజయాన్ని కూడా ఎక్కిద్దాం, భారీ పర్సనాలిటీ చూద్దాం, పట్టిద్దాం. ఇక్కడ పొట్ట తగలేదు కాబట్టి సీట్ బాగుంది. మధ్యలో ఇంకొకరు పడతారు సన్న పర్సనాలిటీ ఉంటే. ఓకే, సీట్ కుషనింగ్ చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ బ్యాక్ రెస్ట్ కూడా ఉంది. ఎలా ఉంది విజయ్ బ్యాక్ రెస్ట్? నీకు చాలా బాగుందండి. అది కుషనింగ్ కూడా ఉంది. బ్యాక్ రెస్ట్ ఇచ్చారు కదా, దానికి సాఫ్ట్ కుషనింగ్ ఇచ్చారు. అండ్ ఇంకా దీని ఇంజన్, దీని పర్ఫార్మెన్స్ ఇవన్నీ మనం రైడ్ చేస్తూ మాట్లాడుకుందాం. దీని ఇంజన్ విషయానికి వస్తే ఇది 125cc సింగిల్ సిలిండర్ 4-stroke SI ఇంజన్, ఫ్యూల్ ఇంజెక్షన్తో కూడా వస్తుంది. అండ్ ఇంజన్ వచ్చేసరికి 9 bhp పవర్ అండ్ 10.4 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఫ్యూల్ ఇంజెక్షన్ ఇప్పుడు చాలా బైక్స్లో అయితే వస్తుంది. ఎలక్ట్రానికల్గా మనం ఫ్యూయల్ ఎంత వెళ్ళాలి ఇంజన్లోకి అది కంట్రోల్ చేయడం అనమాట. సో దీనిలో మనకు సెన్సార్ ఉంటుంది. మీరు ఎంత టోటల్ ఇస్తున్నారు, ఎంత స్పీడ్లో వెళ్తున్నారు అవన్నీ చూస్తుంది. చూసిన తర్వాత దాని ప్రకారం ECUకి ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది ఇంజన్ కంట్రోల్ యూనిట్కి. సో దాని ప్రకారం ఎంత ఫ్యూయల్ రిక్వైర్ ఉండదో అంత ఫ్యూయల్ మీకు కంబషన్ ఛాంబర్లోకి అయితే వెళ్తుంది. ఇది ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీ. నెక్స్ట్ ఇంకొకటి బాగా నచ్చింది నాకు, i3s టెక్నాలజీ. సో ఇప్పుడు i3s స్విచ్ నేను ఆన్లో పెట్టాను కదా, i3s స్విచ్ ఇది ఆఫ్, ఇది ఆన్. సో ఇప్పుడు నేను ఇది ఆన్లో పెట్టాను. సో ఆన్లో పెట్టిన తర్వాత మీరు బైక్ని స్టాప్ చేశారు, నేను బైక్ని స్టాప్ చేస్తాను. ఇది ఏమైనా ట్రాఫిక్ అనుకోండి, ఇక్కడ నేను ట్రాఫిక్లో డెమో ఇవ్వలేం కాబట్టి ఇక్కడ వేస్తున్నా. ఇప్పుడు బైక్ ఆపేసాను నేను. కొన్ని సెకండ్స్ తర్వాత ఆటోమేటిక్గా ఇంజిన్ ఆఫ్ అయిపోతుంది. ఇక చూడొచ్చు ఆఫ్ అయిపోయింది. సో మళ్ళీ మీరు స్టార్ట్ చేయాలనుకోండి, ఈ బ్రేక్ని ఇలా హోల్డ్ చేసి పట్టుకొని ఇట్లా అంటే చాలు ఇంజన్ స్టార్ట్ అయిపోతుంది. సో ఇది మీకు ట్రాఫిక్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫ్యూయల్ కూడా చాలా వరకు మీరు సేవ్ చేసుకోవచ్చు. ఇంకా దీని మైలేజ్ విషయానికి వస్తే మాత్రం లీటర్కి 59 మైలేజ్ కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. సో మీరు నడిపే డ్రైవింగ్ కండిషన్ బట్టి అది వేరీ అవుతుంది. కాకపోతే ఈజీగా మీకు 55 పైనే మైలేజ్ అయితే ఈ బైక్ నుంచి అయితే మీరు ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. సస్పెన్షన్ విషయానికి వస్తే మాత్రం ప్రజెంట్ నేను రఫ్ రోడ్స్లో ఉన్నాను. సస్పెన్షన్ ఇది మీకు ఫ్రంట్ వచ్చేసరికి టెలిస్కోపిక్ ఫోక్ సస్పెన్షన్తో వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి సింగిల్ కాయిల్ స్ప్రింగ్ హైడ్రాలిక్ సస్పెన్షన్తో వస్తుంది. సస్పెన్షన్ బాగానే ఉంది. రఫ్ రోడ్స్లో వెళ్తున్నప్పుడు కొంచెం మీకు హార్డ్ అనిపిస్తుంటుంది. ఇట్లా మీరు కొద్దిగా మంచి రోడ్స్లో వెళ్తున్నారు అనుకోండి, కొంచెం సస్పెన్షన్ బాగుంది. అండ్ సీట్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది, కుషనింగ్ కూడా బాగుంది. ఈ బైక్ మోస్ట్లీ ఫ్యామిలీస్ కోసం డిజైన్ చేసింది. సో మీకు ఇన్స్టాంట్గా పికప్, ఎగిరిపోవడం ఇట్లాంటివి ఏముండవు. చాలా స్మూత్గా ఉంటుంది రైడ్. మీరు స్టార్టింగ్ నుంచి చాలా స్మూత్గా మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఎక్కడ మీకు రష్ అయితే ఉండదు. దీని గ్రౌండ్ క్లియరెన్స్ మీకు 162 mmతో వస్తుంది. మోస్ట్లీ మీకు ఇది ఎక్కడ టచ్ అవ్వదు. ఇక్కడ కూడా చాలా పెద్ద స్పీడ్ బ్రేకర్ అయితే వస్తుంది. సో మీరు ఎంత స్పీడ్లో వెళ్ళినా కానీ అది మీకు టచ్ అవ్వదు. స్పీడ్ కూడా టెస్ట్ చేద్దాం, ఇది ఎంత టాప్ స్పీడ్ వెళ్తుందో. కంపెనీ 85 అని చెప్పింది. లెట్స్ గో. $60, $80. అంటే టాప్ 97, 98, మ్యాక్స్ 98 వరకు చూసాను నేనైతే. స్పీడ్ 98 వరకు వెళ్తుంది. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ మనకి డిస్క్ బ్రేక్ ఉంది, బ్యాక్ సైడ్ డ్రమ్ బ్రేక్ ఉంది. ఒకసారి మనం బ్రేక్ కూడా టెస్ట్ చేద్దాం. రైడ్ క్వాలిటీ చాలా స్మూత్ ఉంది. మీరు ఇన్స్టాంట్గా రేజ్ ఇచ్చినప్పుడు వెనక్కి మిమ్మల్ని తోసేయడం ఇట్లాంటివి ఏముండవు. చాలా స్మూత్గా వెళ్తుంది, స్మూత్గా పిక్ చేసుకుంటుంది. బైక్స్ మోస్ట్లీ ఇవి ఫ్యామిలీస్ ప్రిఫర్ చేస్తాయి ఇట్లాంటి బైక్స్. ఇంట్లో మనం పనులు చేసుకోవడానికి, రోజు ఏదైనా కూరగాయలు తెచ్చుకోవడానికి, రేషన్ తెచ్చుకోవడానికి, ఇట్లాంటి వాటికి స్కూటర్ కంపల్సరీ ఇంట్లో అయితే ఉండాలి. అట్లాంటి వాటికి ఇది మీకు బాగానే ఉంటుంది. మరి అంత స్పోర్టీగా లేదు, చాలా స్మూత్ ఉంది, బాగా అనిపించింది. ఇంకా వేరియంట్స్ గురించి మాట్లాడుకుంటే బేస్ మోడల్లో మీకు ఏమేమి మిస్ అవుతాయి అంటే టాప్ మోడల్తో కంపేర్ చేస్తే, ఫస్ట్ ఈ బ్యాక్ సైడ్ ఏదైతే పిలియన్ బ్యాక్ రెస్ట్ ఉందో ఇదైతే రాదు.
అండ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉండదు, యాప్ కనెక్టివిటీ ఉండదు, టర్న్ బై టర్న్ నావిగేషన్ ఇట్లాంటివి అయితే టాప్ మోడల్లో ఉంటాయి, బేస్ మోడల్ అయితే ఉండవు. అండ్ ఇంకొకటి మిస్ అయ్యేది ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఉంది కదా, ఇది మీకు బేస్ మోడల్ అయితే ఉండదు. అండ్ ఆటో వింకర్స్ ఫీచర్ కూడా మీకు బేస్ మోడల్లో ఉండదు. నెక్స్ట్ ఇంకా ZX కి ZX ప్లస్ కి 1000 రూపాయలు డిఫరెన్స్ ఉంటుంది అంతే. 1000 రూపాయల్లో ఏమేమి ఇస్తున్నారంటే దీనిలో ఏదైతే మీకు ఇక్కడ క్రోమ్ ఎక్సెన్స్ కనిపిస్తున్నాయో ఇవన్నీ మీకు ZX ప్లస్లో ఉంటాయి, ZXలో ఉండవు. అదే డిఫరెన్స్ 1000 రూపాయలకి. తీసుకుంటే 1000 రూపాయలు పెట్టి ఇదే తీసుకోవడం బెటర్, దానికంటే లుక్ కూడా బాగుంటుంది చూడడానికి బైక్. ఇది ఫ్రెండ్స్ హీరో డెస్టినీ 125 గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఒకవేళ మీరు స్టైల్, కంఫర్ట్, మైలేజ్ వీటి కోసం చూస్తున్నారు, మీ బడ్జెట్ 1 lakh ఆ రేంజ్ అనుకోండి, దీని టెస్ట్ రైడ్ ఒకసారి ఖచ్చితంగా చేయండి. మీకు దగ్గరలో ఉన్న హీరో షోరూమ్కి వెళ్తే బైక్స్ మీకు టెస్ట్ రైడ్కి అవైలబుల్గా ఉన్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కదా, అప్పటికి సెలవు, బాయ్.